ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే వందల మందిని కోల్పోయింది మావోయిస్టు పార్టీ. ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ కమిటీ సభ్యులు, కీలక నేతలు కూడా హతమవడంతో మావోయిస్టు పార్టీ వెన్ను విరిగినట్టయింది. మరికొన్ని నెలల్లో మావోయిస్టుల్ని నామరూపాలు లేకుండా చేస్తామంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి అటువైపు పడింది. అంతలోనే ఎవరు ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈసారి కూడా మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ను విడిచిపెట్టి ఆంధ్రాలో అడుగుపెట్టారా? మరోసారి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలు పెరిగాయా? తాజాగా జరిగిన ఎన్కౌంటర్ ఈ అనుమానాలకు తావిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోలు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దేవీపట్నం మండలం కొండమొదలు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో 3 మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వీరిలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ కూడా ఉన్నారు. ఇక మరో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ కూడా ఈ ఎదురుకాల్పుల్లో మరణించారు. ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు కూడా మృతుల్లో ఉన్నారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47 రైఫిల్స్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని రోజుల కిందట ఇంద్రావతి నది సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారనే పక్కా సమాచారం భద్రతా బలగాలకు అందింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ కీలక నేతలు ఉన్నారనే పక్కా ఇన్ఫర్మేషన్తో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో మావోలు హతమయ్యారు. భారీ స్థాయిలో భద్రతా బలగాల కదలికల్ని గమనించిన మావోయిస్టులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓవీబీ ప్రాంతానికి వచ్చి ఉంటారనే ఊహాగానాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. తాజా ఎన్కౌంటర్తో ఆ ఊహాగానాలు నిజమయ్యాయి. 2018లో డుమ్రిగూడ సమీపంలో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో అరుణ నిందితురాలిగా ఉన్నారు. ఆమె స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి. ఈమెపై 20 లక్షల రివార్డు ఉంది. ఇక గాజర్ల రవిపై 25 లక్షల రివార్డు ఉంది. ఇప్పుడు ఇద్దరు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాల్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొన్ని నెలలుగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజా ఎన్కౌంటర్తో పార్టీ మరింత కష్టాల్లో పడింది.